అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో డీజేల గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది కొంపల్ని కొల్లేరు చేస్తూ ఉన్నాయి, కొంపలు ముంచేస్తున్నాయి అనే దానిపైన మనం ఈరోజు వచ్చినాము. సో ఇందులో భాగంగానే ముత్యంపల్లి విలేజ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిమజ్జనం రోజు ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే మాణిక్ బండార్ ఏరియా నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. గణపతిని ఊరేగింపులో భాగంగా ఏదైతే నిమజ్జనం కోసం ట్రాక్టర్ డ్రైవర్ మధుకి కాల్ వచ్చిన తర్వాత ముత్యంపల్లి విలేజ్ నుంచి మాణిక్ బండార్ వెళ్ళిండు. మాణిక్ బండార్ నుంచి మాణిక్ బండార్ దాటక ముందే ఏదైతే సౌండ్ పొల్యూషన్ వల్ల, ఈ డీజేల వల్ల, ఈ డీజే ప్రభావంతోనే తనకి హార్ట్ అటాక్ వచ్చింది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో హార్ట్ అటాక్తోని మధు చనిపోయాడు. సో ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అంటే నిజామాబాద్ జిల్లా కాదు, ప్రతి ఏరియాలో కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ దావత్ అయినా, పబ్బం అయినా, ఎట్లాంటిది ఏమైనా కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి దగ్గర కూడా పెళ్లిలో కావచ్చు, లేకపోతే మనకి గణపతి నవరాత్రుల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా డీజే అనేది మనకి ఒక కల్చర్ లాగా ముందుకు వస్తూ ఉంది. కాకపోతే ఈ కల్చర్ని ఖచ్చితంగా మనము ఆపాలి, లేకపోతే చాలామంది అమాయకుల ప్రాణాలు అయితే పోతున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ముత్యంపల్లి విలేజ్కి వచ్చినాము. ముత్యంపల్లి విలేజ్లో మధు ఇంటికి వచ్చినాం. మధు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబీకులతో మనం మాట్లాడితే చాలా బాధ అనిపించింది. సో దాదాపు మధు పైన ఆధారపడ్డ దాదాపు ఒక కుటుంబం, ఒక 8 మంది ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇవాళ పొట్టకూటి కోసము, లేకపోతే బతుకు తెరువు కోసం చాలా రకాలైనటువంటి పనులు చేస్తున్నాడు. ఇంట్లో ఒక్కడే ఈ ఇల్లును నడిపిస్తున్నాడు. ఆ ఒక్క మనిషి ఇలా లేకపోవడం అనేది మేము మర్చిపోలేకపోతున్నాము. తిరిగి రాని లోకలకైతే మధు వెళ్ళిపోయిండు అనే వార్తను మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి కుటుంబీకులు అయితే చెప్తా ఉన్నారు. సో నిన్న చనిపోయిండు మధు. సో ఇక్కడ కొంతమంది కుల పెద్దలు ఉన్నారు, వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, అసలు మధు ఎట్లుంటుండే అమ్మ? మధు అన్ని పనులు చేసుకుంటుండే. అలా నాదిర్వానం గుండే మధు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, వాళ్ళ తాతయ్య వాళ్ళ నానమ్మ పెంచారు. ఆ పిల్లాడు ట్రాక్టర్ కిరాయి దింపుతుండే అన్నాడు. గణపతుల కోసము మానకబండారం పిలిపించారు. గణపతులను తీసుకుపోతామని పోయిండు. ఆ గణపతుల కాడ డీజిన్ చప్పుడుకి ఎగిరిండు, చేసిండో ఏం చేసిండో మాకు తెలియదుగా. వేరే ఊరు మానకబండారం, ఆ ఊరు కాడ ఉన్నాడు. ఆ బాబుకు ఆయనకి ఏమైంది మాకు తెలియదు. అయితే ఈ డీజే సప్పుడుతోనే మధు చనిపోయిండు అని అనుకుంటున్నారా మీరు? డీజే సప్పుడుతో చనిపోయిండు అని అనుకుంటున్నాం. ఇక మాకు తెలిసిన వాస్తవం అంతే. ఇక మేము మా ఊళ్ళోకి తెలిసినాక ఫోన్ వస్తే మధుకు భార్య 2-3 మట్ల ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వేరే వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉన్నది అని తెలిసింది. తెలిస్తే ఇంకా వస్తాడంట. మధు భార్య కూడా 2 గొట్టంగా 3 గొట్టంగా కూడా ఫోన్ చేసిందట. ఫోన్ చేస్తే అత్తాడు అని అన్నారట. ఇక తెల్లారి వరకు మాకు తెలియలేదు. తెల్లారి చనిపోయినాకనే ఆ బాబు రామాలయంలో అన్నాడు. ఏమైందో తెలియదు అని మాకు ఫోన్ చేస్తే మేమంతా కులమొల్లము, వాళ్ళ భార్య, మేమంతా పోయేదాకంటే ఓళ్ళు ముట్టుకోలేరు. ఆయన ఎట్లా చనిపోయిండు అట్లనే ఉన్నాడు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా కనిపిస్తున్నాయి అమ్మ. పెళ్లిళ్ళల్లో డాన్స్ చేసేటప్పుడు చనిపోతూనే ఉన్నారు ఇట్లా దుంకుకుండా. ఈ డీజే అంటే చాలా వరకు నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వేరే వాళ్ళతో మేము మాట్లాడినాం. సో 2 డీజేలు ఒకటే దగ్గర పెట్టి దొంకుతున్నారంట. మొత్తం చాలా ఏరియాలలో కూడా ఇప్పుడు అమ్మ ఒక నిమిషం, చాలా ఏరియాలలో కూన పెంకలు ఇండ్ల దూలాలు కూడా ఊసిపోతున్నాయి, వణుకుతున్నాయి, అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజమేనంటారు? ఆ రోజు నిజమే. మా అయ్యే ఎలివిషన్ పెట్టింది అంతా పడిపోయింది. పడిపోతే కూడా మేము ఓలనేమనలేము, ఇల్లు కొత్తగా కట్టుకున్నారు కాబట్టి ఇట్లా అంటున్నారు అని అంటారని మేము ఎలివిషన్ అంతా పెట్టించుకున్నాం. మొన్న కూడా 2 డీజీలు తెచ్చి మా ఇంటి ముంగడ పెడితే కూడా మేము అవన్నీ అనుకుడికి ఇట్లా దూరం పోయినాం కానీ ఏమనలేము. ఇప్పుడు డీజీ మూలని ఏమన్నా అంటే గవర్నమెంట్ కి చెప్పి మేము పోలీసులకు పట్టిస్తామని భయం పట్టిస్తున్నారు. మేము అట్లా కూడా మేము ఏమనలేము. ఆ డీజిములతోనే మొత్తం మందికి ఆటో అటాకులు వస్తున్నాయి, లేని బాధలు పడుతున్నారు. ఆ డీజిములు బంద్ చేస్తేనే గవర్నమెంట్ ఈ బాధలు తప్పుతాయి. ఇప్పుడు ఒక ఎవరిని అడిగినా కూడా ఇదే మాట్లాడుతున్నారు. 10 మందిని బతికించే మధు ఇవాళ లేకపోయినా వార్తనైతే మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు. అమ్మ, మీరు చెప్పండి అమ్మ. చాలా వరకు మధు గురించి మేము మాట్లాడడం జరిగింది. ఒక్కడే ఇలా ఇల్లును సాగుతున్నాడు, ఒక్క మనిషి ఇలా లేడు అని చెప్పేసి చాలా మంది బాధ. ఒక్క మనిషి లేకనే ఇప్పుడు ఈ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఆ ఒక్క మనిషి ఉన్నవాడితే ఇప్పుడు ఈ 5గురిని బతికిస్తుండే. ఆ ఒక్క డీజే డీజే సప్పుడుకే అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఆ డీజేలు అసలు మొత్తం నిషేధించాలి. అసలు డీజేలే తీసుకురావద్దు ఊళ్ళకి. ఆ బాక్సులు పెట్టి చిన్నగా బాక్సులు పెట్టుకొని నిమజ్జనం చేసుకోవాలి. ఆ డీజే ఇప్పుడు ఒక పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి అమ్మా. ఇప్పుడు పెళ్లిళ్ళలో కూడా డీజేలు పెట్టుకుంటున్నారు, తాగుతున్నారు, దుంకుతున్నారు, చచ్చిపోతున్నారు. సో ఇట్లాంటి కల్చర్ అనేది ఈ యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్లా దుంకే వాళ్ళు కావచ్చు, ఇట్లా తాగి ఇట్లా తందనాలు ఆడేటోళ్ళు కావచ్చు, ఇట్లాంటి డీజేలు పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఆ పరిస్థితిలో తాగి తందనాన్ని ఆడుతుండే వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నాడు ఒకటే చూస్తున్నారు. తర్వాత ఫ్యూచర్ లా మా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయని తెలుస్తుంది లేదు వాళ్ళకి.
తాగుడు తక్కువ చేసి ఆ డీజేలు పెట్టకుంటే కుటుంబాలు బాగుంటాయి అని మేము అనుకుంటాం. యూత్కి ఏంటంటే కొంచెం తాగుడు తక్కువ వేయాలి, డీజేల ముంగట ఎగరద్దు. ఎగురుట్ల వాళ్ళ కుటుంబాలే రోడ్డు మీదకి వస్తున్నాయి కదా. ఇప్పుడు మధు చూడండి, మధు పరిస్థితి వాళ్ళ పాపం 5గురు, వాళ్ళ తాతయ్య, వాళ్ళు, వాళ్ళ నానమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, వాళ్ళ పాప మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. నిన్న అందరు సాయం చేసేట్లా ఆ కార్యక్రమం వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలా, ఎట్లా ఉండాలా? మీ సుమన్ టీవీ నుంచి మాకు కొంచెం ఆర్థిక సాయం చేయండి వాళ్ళకు. మధు గురించి మాట్లాడుకుంటే చాలా వరకు కూడా గ్రామస్తులు కావచ్చు, లేకపోతే ఎవరైతే కుటుంబీకులు వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మధు గురించి మాట్లాడుకుంటే ఒకే క్యాండిడేట్ దాదాపు ఒక ఇల్లుని నడిపిస్తున్నాడు. ఆ ఇల్లుని నడిపించే క్యాండిడేట్ అయ్యేలా లేడు అనే వార్తను అయితే మేము జీర్ణించుకోలేకపోతున్నాము. సో ఆర్మూర్ ఎమ్మెల్యే అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు ఒక్కసారి దీనిపైన ఒక దృష్టి పెట్టి ఏమైనా మీకు తోచినంత సహాయం మీరు ఏమైనా చేసినట్లయితే చాలా వరకు మీకు రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ కుటుంబీకులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ ఇంటి గురించి మనం మాట్లాడుకుంటే ఇది కూడా కిరాయి ఇల్లు అని చెప్పి తెలుస్తూ ఉంది. సొంత ఇల్లు ఏదైతే ఉందో అది మొత్తం వర్షానికి కూలిపోయింది. ఆ కూలిపోయిన తర్వాతనే ఇక్కడికి వచ్చి మేము ఉంటున్నాము అని చెప్పేసి కుటుంబీకులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో మనం అక్కడ ఆ ఇంటికి కూడా ఒకసారి వెళ్దాం. అక్కడ హాలత్ ఎట్లుంది, అక్కడ ఏంది పరిస్థితి, అసలు దాతలు ఎవరైనా వచ్చిన వాళ్ళు, ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సుమన్ టీవీ స్క్రీన్ పైన ఒక నంబర్ అయితే వస్తుంది. దానిపైన మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు ఏమైనా తోచినంత ఏమైనా సహాయం చేస్తే మధు ఫ్యామిలీని కాపాడిన వాళ్ళు అవుతారు. సో వెళ్దాం ఒకసారి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూద్దాం. సో మధు వాళ్ళ పాతింటికి అయితే వచ్చినాము. ఇక్కడ హాలత్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కూర్చున్న భారీ వర్షాలకు ఈ పక్కన గోడ అంతా ఒక సైడు కుంగిపోయింది, బ్యాక్ సైడ్ కూడా మొత్తం పాములు వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి అన్న తర్వాతనే మధు ఒక ఆలోచనతోని పక్కనే ఒక కిరాయిలు తీసుకొని అక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు. కాకపోతే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం టైంలో ఇట్లాంటి అపశృతి చోటు కావడం అనేది చాలా వరకు బాధపడతా ఉన్నారు. సో వాళ్ళకి ఈ రిపేర్ చేసుకోవడానికి కూడా పైసలు లేవు కాబట్టి మేము పోయి ఆడ కిరాయి ఇంట్లో ఉంటున్నాం అన్న అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబీకులు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఎంత దారుణం ఉంటుంది చూడండి. ఒక ఇల్లు నడుస్తున్న క్యాండిడేట్ ఇయ్యాల, ఇల్లు ఒక పని చేస్తున్న క్యాండిడేట్ ఒక ఖాళీ రిపోయిందంటే ఎంత దారుణంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. సో పైసలు లేకనే ఇట్లా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాతనే ఈ కొన్ని రోజులలోనే ఇట్లా మధు చనిపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఒకసారి వారితో అన్న ఒకసారి చెప్పండి మీరు. అంటే మధు గురించి చాలా వరకు చాలా మంది మాట్లాడుతున్నారు. ఎట్లుంటుండే మధు? చాలా మంచిగానే ఉంటుండే. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడే వ్యక్తి, కష్టపడి ఫ్యామిలీని పోషించేవాడు. కానీ అనుకోకుండా చనిపోయిండు. అది అందరికి బాధాకర విషయం. చిన్న బిడ్డ ఉంది, వాళ్ళని ఆదుకోవాలని మీడియాతో కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా మనం ఇన్సిడెంట్లు చూస్తున్నాము. డీజేల ప్రభావంతో చాలా కొంపలు ఆగమైపోతున్నాయి. సో ఈ డీజేల పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్న అధికారులకు? మీరు డీజేలు నడపాలి, కానీ అధిక సౌండ్ పెట్టి అందరికి హార్ట్ అటాక్లు వచ్చేటట్టు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరితో మాట్లాడినా కూడా ఒకటే సమాధానం చెప్తా ఉన్నారు, డీజేల వల్ల చాలా మంది ఇండ్లు అయితే ఆగమవుతున్నాయి. సో ఇలా మధు ఇల్లు ఆగం కావడానికి కారణమే డీజే అని చెప్పి చెప్తా ఉన్నారు. హార్ట్ అటాక్ అంటే హెవీ సౌండ్ పొల్యూషన్ తోనే ఇదంతా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. చాలా మంది నిపుణులతో కూడా మనం మాట్లాడినాము. అసలు ఎందుకు అంటే మధు గురించి మాట్లాడుకుంటే దాదాపు ఒక 26 సంవత్సరాలు, అంటే ఎంత యంగ్స్టార్ ఆయన. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండే యంగ్స్టార్స్ కి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం పట్ల చాలా మంది అయితే భయపడుతున్నారు. గుండెల గుప్పిట్లో అయితే ఉంటున్నారు అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ డీజేల ప్రభావము చాలా వరకు ప్రజలపైన పడుతుంది. మ్యారేజ్ ఏదైతే మనకి పెళ్లిళ్లలో, రిసెప్షన్లలో డాన్సులు వేసే టైంలో కూడా చాలా మంది డాన్సులు వేసుకుంటూ హార్ట్ అటాక్ తో చనిపోతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ నవరాత్రి ఉత్సవాలు, ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, ప్రతి దేవుల సెలబ్రేషన్లు, ఇప్పుడు మనకి హనుమాన్ జయంతి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఈ సౌండ్ పొల్యూషన్ అనేది హెవీగా పెట్టడం వల్లే ఏదైతే ఆ బేస్ కి మొత్తం బాడీ అంతా వైబ్రేట్ అయ్యే ఇదంతా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి అనేది కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. చాలా వరకు కుటుంబీకులు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఒక సహాయం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం చేద్దాం. మనతో పాటు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సహాయం చేయండి. ఒక ఫ్యామిలీని మనం కాపాడిన వాళ్ళు అవుతాము. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, ముత్తంపల్లి విలేజ్ నుంచి.